సింహాచలం దేవస్థానం చంద్రయాత్రలో జరుగుతున్న అవకతవకల కోసం విశ్వ హిందూ పరిషత్ మరియు ధార్మిక సంస్థలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లయింది. దేవాదాయ శాఖ వ్యవహరిస్తుందని విశ్వ హిందూ పరిషత్ ఫణీంద్ర పుడిశెట్టి శర్మ, మాధవీలత అన్నారు. సింహాచలం శ్రీనివాస కళ్యాణ మండపంలోని విశ్వ హిందూ పరిషత్ విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రాల్లో హిందువుల పరిస్థితి ఎలా తయారైందంటే వాన నుంచి తప్పించుకొని వడగాళ్లకు బలైపోయినట్టు ఉన్న పరిస్థితి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో కూటమిలో చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచిస్తున్నారంటే, హిందువులకి ఏ ఇబ్బంది కలిగినా పర్వాలేదు, ఓ పక్క నుంచి మా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటున్నారు, ఓ పక్క నుంచి భారతీయ జనతా పార్టీ చీఫ్ మాధవ్ గారు ఏదో ఒక రకంగా బీజేపీ సపోర్ట్ ఉంది కాబట్టి హిందువులకి ఏం జరిగినా ఎటువంటి విధానాలు తీసుకున్నా సరే కూడా ఎన్నికల టైంలో వీళ్ళంతా కూడా కప్పిపుచ్చేస్తారు అని చెప్పేసి ఒక ఆలోచన అయితే కనుక చంద్రబాబు నాయుడు గారు చేస్తారేమో అని చెప్పేసి అనుమానం వస్తుంది. దానిలో ముఖ్యమైనటువంటి విషయం, ఈ రోజున ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎదురు చూసేటటువంటి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాల్లో సాక్షాత్తు స్వామివారి తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అంత పవిత్రత కలిగినటువంటి దేవస్థానం సింహాచలం దేవస్థానం. ఆ స్వామివారి యొక్క నిజరూప దర్శనం చూడాలి అని చెప్పేసి కొన్ని వేల లక్షల మంది భక్తులు ఈ ఆంధ్ర రాష్ట్రాల్లో వచ్చి ఆ దర్శనం చేసుకోవడానికి వస్తారు. దానిలో ఎండోమెంట్ వ్యవస్థ గత కొన్ని సంవత్సరాలుగా పూర్తి వైఫల్యం. ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వం వస్తుంది ఏదో చేస్తుంది అని పాపం రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో తూతూ మంత్రంగా ఏదో నామమాత్రపు మీటింగులు పెట్టి నామమాత్రపు వ్యవస్థీకరణ చేసి నామమాత్రపు యొక్క భక్తులకి మేము ఏదో కొత్తగా చేస్తున్నామని చెప్పేసి కేవలం ప్రెస్లకు మాత్రమే మీడియా ముఖంగా చెప్పడానికి మాత్రమే యొక్క గవర్నమెంట్ ఉంది అని చెప్పేసి మేము ముఖంగా తెలియజేస్తున్నాం. దానిలో ముఖ్యమైనటువంటి లోపాలు ఆన్లైన్ టికెట్లు. మిమ్మల్ని ఎవరండి ఆన్లైన్ టికెట్లు పెట్టమన్నారు అంటే, ఆన్లైన్ టికెట్లు అనేవి ఎక్కడైనా సరే ఒక గ్రామంలో కానీ ఒక పేదవాడికి కానీ ఆ భక్తుడికి అందే విధంగా ఉంటుందా అంటే, ఈ యొక్క భక్తుడిని భగవంతుడికి దూరం చేయడం. ఏమంది, ఇన్ని వైజాగ్లో ఇన్ని ఎండోమెంట్ దేవాలయాలు ఉన్నాయి, అక్కడ మీరు టికెట్ల విక్రయాలు చేయొచ్చు కదా. 300, 1000 రూపాయలు, 1500 ఎంతమంది భక్తులకి దొరికాయి చెప్పండి ఈ యొక్క టికెట్లని. అంటే ఇది పూర్తి వైఫల్యం యొక్క ఎండోమెంట్ వ్యవస్థ. ఎండోమెంట్ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విధానాల్లో ఈ యొక్క ప్రభుత్వ ఖజానానికి వీళ్ళు ఉపయోగపడే విధంగా ఉంది అని మేము ముఖ్యంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు ఇందాక చెప్పినట్టు వాలంటరీ వ్యవస్థలు, ఎంతో మంది కొన్ని వేల మంది భక్తులు స్వచ్ఛందంగా సేవ చేయడానికి, రాష్ట్రంలో ఉన్న యొక్క సాంప్రదాయ సంస్కృతుల్ని కాపాడడానికి ఎంతో మంది భక్తులు ఉన్నటువంటి తరుణంలో స్పెసిఫిక్గా ఒక వాలంటరీ వ్యవస్థని తీసుకురావడం, ఆ వాలంటరీ వ్యవస్థకి సేవ వేరు, భక్తితో చేసేటువంటి దృక్పథం వేరు. ఆ సేవా భాగంలో రకరకాల విధి విధానాల్లో తప్పుదారులు జరుగుతాయి. మరీ ముఖ్యంగా చెప్తున్నాను, పాపం మీడియా వాళ్ళు, పత్రికల వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఎంతో రకంగా ఈ యొక్క సింహాచలం దేవస్థానాన్ని గురించి మీరందరూ కూడా కాపాడుతున్న తరుణంలో ఈ రోజున పత్రికా ముఖంగా కూడా మేము ఏంటది పర్మిషన్స్ లేవట అంటే, మీడియా వాళ్ళకి పర్మిషన్ లేకపోవడం అంటే వీళ్ళు మీరేం చేద్దాం అనుకుంటున్నారు? కేవలం వాళ్ళు ఇచ్చేటువంటి ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు మీరు డౌన్లోడ్ చేసుకుని వెయ్యాలి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఘోరంగా పనిచేస్తుందో మీరు ఆలోచన చేయాలి. అంటే అక్కడ ఏమైనా తప్పిదనాలు జరిగితే మీరు ఎక్కడ బయటకు వచ్చేస్తాయా, ఏమైనా మీరు బయట ఎక్కడైనా రిలీజ్ చేసేస్తారా అని ఒక భయంతో వాళ్ళు ఉన్నటువంటి తరుణంలో ఈ రోజు పాపం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కూడా సరైనటువంటి రీతిలో సదుపాయాలు లేకుండా, పర్మిషన్స్ లేకుండా, వాళ్ళకి దర్శనానికి కూడా వాళ్ళకి ఇబ్బంది కలిగించే విధంగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని మేము తెలియజేస్తున్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మీరు గుర్తు పెట్టుకోవాలా. మీరు హిందువులే కదా అని చెప్పేసి మీరు మళ్ళీ పాదయాత్ర కనుక చేస్తే దీనికి మళ్ళీ ఏ సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ గారు కానీ, మా బీజేపీ మాధవ్ గారు కానీ ఎవరు వచ్చినా కూడా మిమ్మల్ని కాపాడలేరు. మళ్ళీ మిమ్మల్ని గట్టి దించేటువంటి పరిస్థితి హిందువులందరూ ఏకమైతే కనుక వస్తుంది అని చెప్పేసి మేము ముఖంగా తెలియజేస్తున్నాం. జై హింద్, భారత్ మాతా కీ జై. మాధవీలత. ఈరోజు ఏదైతే వ్యవస్థ మన సింహాచలంలో చూస్తున్నటువంటి ప్రక్రియ ఏదైతే వాలంటీర్ సంస్థ గురించి నేనైతే మాట్లాడతాను. ఏదైతే ఈ వాలంటీర్ సంస్థని ఈఓ గారికి వైజాగ్ వాలంటీర్స్ కి ఏమైనా సంబంధం ఉందా, వాళ్ళు ఏమైనా కమిషన్ ఇస్తున్నారా అన్నది నా క్వశ్చన్. ఎందుకంటే వాళ్ళకి ఎంటర్ చేయడం వలన వాళ్ళకి హిందుత్వ
హిందుత్వ సంబంధించినటువంటి తత్వం వాళ్ళకైతే తెలియదు. కాబట్టి వాళ్ళని ఎంటర్ చేయకుండా చాలా మంది ఉన్నారు. మేము ఎంతమంది కావాలో చెప్పండి, హిందువులు వాలంటీర్స్ మేము ఇస్తామని చెప్పి కలెక్టర్ గారికి వినపం ఇవ్వడం జరిగింది, ఈఓ గారికి చెప్పడం జరిగింది. అయినా సరే ధిక్కరించి అదే విధంగా ప్రవర్తించారు. ఈ రోజు వైజాగ్ వాలంటీర్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారు, రిమైనింగ్ హిందూ సంస్థలకి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అనేసి అంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఈఓ గారు మీకు ఏమైనా ముడుపులు కడుతున్నారా వాళ్ళు అని నేను అడుగుతున్నా. దొబ్బుకు తినడం అలవాటు అయ్యిందా మీ అందరికీను? ఎందుకంటే ఇంత దారుణంగా మేము ఇంత హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వాలంటీర్ సంస్థల గురించి మేము ఇంత చక్కగా మేము ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ కూడా మీరు అదే పని చేశారు అనేసి అంటే దాని అర్థం ఏంటి? ఒక మహిళలు చాలా మంది చాలా నిష్ఠగా మహిళలంతా వచ్చి వాలంటీర్ వ్యవస్థను నడిపిస్తున్న సమయంలో ఇక్కడికి వచ్చేటప్పటికి మహిళలకి ఎటువంటి సదుపాయం కలగకుండా అండ్ షిఫ్ట్స్ వైజ్ గా మీరు మార్నింగ్ చేసే వాళ్ళకి ఈవినింగ్ చేసే కంపల్సరీ ఈవినింగ్ చేయాలి, ఇలాంటివన్నీ రూల్స్ ఎవరు పెట్టమన్నారు మీకు? ఎవరు ఇచ్చారు ఈ సజెషన్స్? మమ్మల్ని అసలు లోకల్లో ఉండి మేమంతా కూడా ప్రతి క్షణం సింహాచల దేవస్థానం యొక్క మంచి చెడులు చూస్తా వాలంటీర్ ప్రక్రియ అంతా కూడా మేము ప్రతి విషయంలో కూడా ప్రతి అడుగు కూడా మేము నిలబడినటువంటి విశ్వ హిందూ పరిషత్ని ధిక్కరించి ఈ రోజు మీరు ఏదైతే ప్రవర్తించారో దీన్నైతే మాత్రం ఇప్పటికైతే ఈ చంద్రోత్సవం అవుతుందేమో కానీ తర్వాత మాత్రం చాలా దారుణంగా ఈ పరిణామాన్ని మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది మీకు మీడియా ముఖంగా మీకు వార్నింగే అనుకోండి, మీరు వార్నింగ్ ఇస్తున్నాము, ఏం చేస్తారో చేయండి. అంతేగాని ఇలా మహిళలకు ఇబ్బంది పెట్టి ఈ రకంగా వ్యవస్థని పూర్తిగా వైజాగ్ వాలంటీర్స్ లో అన్యమతస్తులు మొత్తం అంతా ఉంటారు. అయితే మీరు అనొచ్చు ఏంటంటే అందులో ఉన్నటువంటి హిందువులకు మాత్రమే అవకాశం కల్పించాము అంటే మీ తెలివితేటలు నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి చెప్తున్నాను, హిందువులకే ఆల్రెడీ కల్పించాము మిగతా వాళ్ళకి ఇవ్వలేదు అని చెప్పొచ్చు. కానీ ఏ విధమైన ప్రాక్టీస్ ఉంటుందండి మీ అండర్లో ఏ విధమైన ప్రాక్టీస్ ఉంటుంది? ఏంటి సర్వీస్ చేయాలి అన్న ప్రాక్టీసే ఉంటుంది తప్పించి ఈ రకంగా చేయాలి, భక్తులతో ఈ రకంగా ప్రవర్తించకూడదు, ఈ రకంగా సప్లై చేయాలి, మర్యాద పూర్వకంగా నడుచుకోవాలి, ఈ రకమైన ఏమైనా వ్యవస్థ మీరు నేర్పించారు వాళ్ళకి? అవకాశం లేదే. ఇంత పక్కాగా హిందూ సిస్టమ్ లోని మేము అలాంటప్పుడు నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను సార్, ఇదే సిస్టమ్ ని ఒక క్రిస్టియన్స్ పండుగ చేసుకున్నప్పుడు చర్చిలో కానీ ముస్లిమ్స్ పండుగ చేసుకున్నప్పుడు మస్జిద్ లో కానీ ఎందుకు ఉండటం లేదు? వాళ్ళు మాకు అవకాశం, హిందువులకు అవకాశం ఇవ్వటం లేదే. అలాంటప్పుడు ఏ రకంగా మీరు ఈ రోజు అన్య మతస్థులకు మీరు అవకాశం ఇస్తున్నారు? పర్టికులర్ గా మేము చెప్పకపోతే మా తప్పు అవుతుంది. మేము ఇన్ఫార్మ్ చేస్తాం, కలెక్టర్ గారికి లెటర్ కూడా మేము పెట్టినటువంటి పరిస్థితి మీరు అందరూ చూసినటువంటి పరిస్థితి ఉంది. సో అయినా సరే ఈ రోజు అదే పని చేస్తారంటే మాత్రం దీని పరిణామం చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పి మీడియా ముఖంగా మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాం అండి. మహిళా లోకం అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది పరిషత్ ఊరుకోదు. మీ ముఖంగా విశ్వ హిందూ పరిషత్ పెద్ద ఉద్యమాన్ని తలపిస్తూ పెద్ద ఉద్యమాన్ని చేపడతామని మీ ముఖంగా తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. ఒక ప్రతిపాదన